తినగానే కాసేపు అందరూ అలా సరదాగా తిరిగి రండి. అయ్యా. ఏంట్రా అయ్యా? బుద్ధుందా మీకు? అక్కడికి చేరుకోగానే ఫోన్ చేసి చెప్పాలని తెలీదా మీకు? నేను మీకు ఫోన్ చేసి కనుక్కోవాలా అన్నీ? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను అయ్యగారు, ఇంతలోపే మీరే. ఆపో, అవహరించావు గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఫోకస్ అంతా వాళ్ల మీదే ఉండాలి. వాళ్ల ప్రతి కదలిక జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఏ టైంకి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అన్నీ జాగ్రత్తగా గమనించి వచ్చిన అవకాశాన్ని వాడుకొని టైం చూసి ఆ రాజాగాణ్ణి పైకి పంపించాలి. అలాగే అయ్యా. వాడక్కడి నుంచి వస్తే శవంగానే రావాలి. ప్లాన్ అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. తప్పకుండా అయ్యా. ఇంకో విషయం, మీరు ఎవరు ఎందుకొచ్చారో అక్కడెవ్వరికీ అనుమానం రాకూడదు. ముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లోనూ మీరు నా పేరు పలకడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైందయ్యా. ముందు మీరు వాళ్లపై డైరెక్ట్గా అటాక్ చేయకుండా అక్కడున్న సోర్సెస్ని ఉపయోగించుకొని వాణ్ణి చంపడానికి ప్రయత్నించండి. ఏది వర్కౌట్ కానప్పుడు అప్పుడు మీరు వాళ్లపై అటాక్ చేయండి. చూడు, అక్కడి జనానికి అనుమానం రావడానికి వీల్లేదు. జాగ్రత్త. అలాగే అయ్యా. రేయ్, నాకెప్పటికప్పుడు ఫోన్ చేసి వివరాలు చెప్తూ ఉండాలి. అలాగే అయ్యా. గౌరీ, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నవాళ్ల తీపి గుర్తులు అంటుంటారు. నువ్వు మంచిదానివి గౌరీ. మనిద్దరి తీపి గుర్తు మన బిడ్డ అక్షయ. నువ్వు కోరుకున్నట్టే మన కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాను. కానీ విధికి కన్ను కుట్టిందో ఏమో, పెళ్ళైనప్పటి నుంచి మన కూతురు అల్లుడు జీవితాలలో ఏదో అలజడి. వాళ్ల జీవితాల్లో సంతోషానికి తావు లేకుండా పోయింది గౌరీ. నాన్న అని పిలిపించుకోకుండా గంట కూడా గడపని నేను ఇప్పుడు అక్షయ్తో నాన్న అని పిలిపించుకోలేని కర్మ పట్టింది. కానీ కూతురు అల్లుడు సంతోషంగా ఉంటే చాలు. అందుకే అల్లుడొచ్చి అడగగానే వెంటనే వాళ్ళని ఒక వారం రోజులు ఏకాంతంగా సంతోషంగా గడిపి రమ్మని పంపించాను. నాన్నా, రామ్మా. జ్యూస్ తీసుకోండి నాన్నా. ఎవరితో మాట్లాడుతున్నా నాన్నా? మీ పెద్దమ్మతో మాట్లాడుతున్నానమ్మా. ఓ అవునా, ఏం మాట్లాడుతున్నారు? ఏమీ లేదమ్మా, మీ అక్క బావలు సంతోషంగా ఉండేలా చూడమని చెప్తున్నాను. అవునా అన్నా, అక్క మొహంలో ఆనందం చూసి చాలా రోజులైంది. అక్క బావతో పాటు హనీమూన్కి వెళ్లేలా ఒప్పించింది మీరు. చాలా మంచి పని చేశారు నాన్నా. ఏంటే ఆయన చేసిన మంచి పని? కొంచెం ఆనందంగా మాట్లాడితే చాలు, వచ్చే ఆనందాన్ని పాడు చేస్తుంది. ఏంటే ఇక్కడుండి షాప్ చూసుకుని సాయంత్రానికి డబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఇవ్వమని చెప్పకుండా సంపాదించిన డబ్బంతా చేతికిచ్చి వెళ్ళి హాయిగా తగలెట్టి రమ్మని చెప్పడమా ఆయన చేసిన మంచి పని? అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థమవుతోంది కాబట్టే మాట్లాడుతున్నానే. వ్యాపారం నేను చూసుకుంటాను, మీకు కావాల్సినంత డబ్బు తీసుకొచ్చి మీ చేతిలో పెడతానని తెగ మాటలు చెప్పింది కదా. అవన్నీ గాలి కొదిలేసి ఏమీ పట్టనట్టు మొగుడు వెనకాలే వెళ్ళిపోయింది. ఏయ్, బుద్ధుందా నీకు? కూతురు అల్లుడు గురించి అలా మాట్లాడడానికి సిగ్గులేదు?
వాళ్ళని ఆశీర్వదించి పంపించాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అయినా దయ్యాలు వేదాలు వల్లిస్తాయనుకోవటం నా మూర్ఖత్వం. ఏమన్నారు ఆ? నేనేం కొత్తగా అనలా, ఉన్నదే అన్నా. అయినా నా బిడ్డ ఊళ్ళో లేనంత మాత్రాన షాప్ ఏమైనా మూసుందా? లేదు కదా. సోము ఉన్నాడు, పైగా దగ్గరుండి చూసుకోమని నానిని కూడా పంపించాను కదా. ఇంకేం కావాలి నీకు? అయినా మీ బిడ్డని షాప్ ని చూసుకోమని చెప్పండి. నాని చదువుకుని గొప్ప స్థాయికి ఎదగాల్సినవాడు. హ్మ్. ఆ షాప్ లో కష్టపడ్డాం మీతో మీ కూతురుతోనే పోనివ్వండి. అమ్మా, ఇంట్లో కూర్చొని మనం హాయిగా తింటున్నామంటే ఆ షాప్ నుంచి 4 డబ్బులు రావడం వల్లే. వెళ్ళి ఒళ్ళొంచి కష్టపడ్డం తప్పులేదు కదా. నాకదంతా తెలీదే. హ, తీసుకెళ్ళిన డబ్బంతా అక్కడ తగలెట్టకుండా వాళ్ళని త్వరగా రమ్మని చెప్పండి. హ. ఛ, ఏం జన్మ ఏంటో. నాన్న, జ్యూస్ తీసుకోండి, తాగండి నాన్న. నాన్న, మీరు అమ్మ మాటలేం పట్టించుకోకండి, పడుకొని విశ్రాంతి తీసుకోండి. ఏంటి? అబే ఏం లేదు. ఇంత అందం మొత్తం నా సొంతం అయినందుకు నేనెంత అదృష్టవంతుండో అని ఫీల్ అవుతున్నాను. అవునా? అవును అక్షయ, నీ అందం కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటే నాకు ఆకలే గుర్తు రావట్లేదు తెలుసా? అలాగా? హ్మ్. అయితే మీరు అలాగే చూస్తూ ఉండండి. నాకు మాత్రం బాగా ఆకలేస్తోంది. టిఫిన్ ఏదైనా ఆర్డర్ చేయండి. అలాగే, ఇప్పుడే చేస్తాను. మ్మ్. రే సీను, ఆ రాజాగాడు ఏ రూమ్లో దిగాడో తెలుసుకున్నావా? తెలుసుకున్నాను రా, రూమ్ నంబర్ 503. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ముందు వెళ్ళి టిఫిన్ చేయండి. అలాగే మన వాళ్ళకి కూడా పార్సిల్ తీసుకురండి. అలాగే. మేడం మేడం, రూమ్ 503లో దిగిన రాజశేఖర్ సారు ఒక ఆనియన్ దోశ ఆర్డర్ చేశారు మేడం. నీ ఫోన్కి మెసేజ్ వచ్చింది చూడు. ఓకే మేడం. మీరు చెప్పండి సార్. ఏం లేదు మేడం. మళ్ళీ ఆ రాజాగాడు టిఫిన్ ఆర్డర్ చేశాడంట. సర్వీస్ బాయ్ తీసుకెళ్తున్నాడు. ఎస్, ఇదే మనకి మంచి ఛాన్స్. మన చేతికి మట్టి అంటకుండా అనుకున్నది జరిగిపోతుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి.